Screen page 1 page. 1 UI home. Search and pager. Double tap and hold the long press. హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు బండి టెక్ విజన్ ఫర్ బ్లైండ్ తెలుగు. ఈరోజు బేసిక్ ట్యూటోరియల్స్లో భాగంగా రెండో భాగం. మొదటి భాగంలో మనం తల్లిదండ్రులు కానీ లేదా ఎవరైనా నార్మల్ పర్సన్స్ బ్లైండ్స్కి ఫోన్ కొన్నప్పుడు వారు మొబైల్ని ఎలా యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్పాను. ఈ ఘట్టం రెండవ ఘట్టం తల్లిదండ్రులు కానీ లేదా ఎవరైనా మొబైల్స్ కొన్నవారు కానీ బ్లైండ్స్కి మొబైల్స్ బ్లైండ్స్ చేతికి ఇవ్వబోయే ఘట్టం. ఈరోజు వాళ్ళు కొన్ని అంశాలు తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయం మరింత మంది తెలియాలంటే నా వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు నోటిఫికేషన్స్ ముందుగా పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు మీకు నార్మల్స్ పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ కానీ ఎవరికైనా మొబైల్, ఒక స్మార్ట్ మొబైల్ శాంసంగ్ అలాంటివి కొంటుంటారు. కొన్న తర్వాత మీరు ఎలా యూజ్ చేస్తారని ఆలోచిస్తూ ఉంటారు. ఏదో అలా యూజ్ చేసుకుంటారో నాకు కొనని అలా ఆడుతూ ఉంటారు. ఒకవేళ మరీ చిన్నపిల్లలు కాకపోయినా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుందని మొబైల్ అవసరపడి కొన్నారంటే పేరెంట్స్ వారికి ఖచ్చితంగా మొబైల్ ఎలా యూజ్ చేస్తుందో తెలుసుకోవాలని ఉంటుంది. కాకపోతే వారు నార్మల్గా ఎలా యూజ్ చేయగలరు అని ఒక చిన్న సందేహం అయితే ఉంటుంది. ఆ సందేహాన్ని నేను మొట్టమొదటి వీడియోలో ఎలా యూజ్ చేస్తారని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇక రెండో వీడియో, మీరు తన ఫోన్ని తన చేతికి ఇవ్వబోతున్నారు. మీరు ముందుగా ఏం చేస్తారంటే సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి టాక్ బ్యాక్ ఆన్ చేసి పక్కన టాక్ బ్యాక్ షార్ట్ కట్ దాన్ని కూడా ఆన్ చేసి టాక్ బ్యాక్ షార్ట్ కట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ టాక్ బ్యాక్ షార్ట్ కట్ మీద క్లిక్ చేసి ముందు టాక్ బ్యాక్ షార్ట్ కట్ ఆన్ చేయాలి. ఆ తర్వాత టాక్ బ్యాక్ షార్ట్ కట్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ మీద క్లిక్ చేసి దాన్ని సెట్ చేసి ఉంచాను. అప్పుడు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ రెండూ కలిపి ఒకసారి నొక్కి పట్టుకొని ఇస్తే టాక్ బ్యాక్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్తో టాక్ బ్యాక్ ఆన్ అవుతుంది. ఓకే, మీరు అలా చేసిన తర్వాత తన మొబైల్ని తగ్గించేసేయండి. ఇక మొబైల్ యూజర్స్ తమ్ముళ్ళు, అన్నయ్యలు, అలాగే సార్స్ ఎవరైనా సరే మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు నేర్చుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, మీకు స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు పవర్ బటన్ నొక్కితే స్క్రీన్ ఆన్ అవ్వి టైం చెప్తుంది. నేను చూపిస్తాను. Screen off. 1:08 p.m. Device unlocked. 1 UI home. Google search. కొంతమంది ఎలా వస్తుందంటే స్క్రీన్ ఆన్ చేయగానే డివైస్ అన్లాక్ అని కాకుండా స్వైప్ అప్ టు అన్లాక్ అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు మరి 2 ఫింగర్స్ మీ చేతికి ఉన్న 2 ఫింగర్స్ మీ చేతికి ఉన్న ఇప్పుడు వేలు అలాగే మధ్య వేలు దూరంగా పెట్టి పైకి స్వైప్ అప్ చేశారంటే పైకి స్వైప్ అప్ చేశారంటే అక్కడ మీకు
డివైస్ అన్లాక్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు హోమ్ స్క్రీన్ మీద ఏముంటాయి? Google search. Double tap and hold for long press. ఇది అప్పుడే కాదు, నేను తర్వాత చెప్తాను. మీరు గూగుల్ సెర్చ్ Google search. Google app. Settings. ఇలా ఎనీవే Double tap to ఏదైనా activate. పర్వాలేదు, Double ఏదైనా tap and ఒకటే. hold for long press. Actions ఇప్పుడు మీరు available. settings Use open app with చేయాలనుకుంటున్నారు. three fingers to view. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే మీరు 2 ఫింగర్స్తో ఒకసారి, కొంతమందికి అయితే 2 ఫింగర్స్తో పైకి స్వైప్ చేస్తే లాక్ వచ్చేస్తుంది. కొంతమందికి అయితే ఫింగర్ ప్రింట్ పెడతారు. ఫింగర్ ప్రింట్ పెట్టిన తర్వాత Battery power 15%. Charge your phone. లాక్ వస్తుంది. లాక్ ఓపెన్ అయిన తర్వాత డివైస్ లాక్ అని మనకు చెప్తుంది. అప్పుడు మీరు యాప్స్ చూడాలనుకుంటే లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే సెర్చ్, గూగుల్ సెర్చ్, వాయిస్ సెర్చ్, ఇలా మనకు ఐటమ్స్ అయితే చెబుతుంది. శాంసంగ్ యూజర్స్కి అయితే 2 ఫింగర్స్ దూరంగా పెట్టి పైకి జరిపితే యాప్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో యాప్స్ ఉంటాయి. ఓకే, అది శాంసంగ్ గ్యాలక్సీ M04. వేరే మొబైల్స్ వాళ్ళైనా సరే మీరు పేజ్ లాగ్ చేసుకుంటే మీకు పేజ్ 1, పేజ్ 2లో ఉంటాయి. కొన్ని మొబైల్స్కి అయితే యాప్స్ లిస్ట్ ఉంటుంది. పైకి స్వైప్ చేస్తే యాప్స్ లిస్ట్ వస్తుంది. ఒక్కొక్క యూఐ ఒకలాగా ఉంటుంది. అంటే రియల్మీ యూఐ అయితే సిస్టమ్ లాంచర్, అది సింపుల్గానే ఉంటుంది. ఓప్పో లాంచర్ అయితే మనకి యాప్స్ లిస్ట్ ఉంటుంది. శాంసంగ్ One UI హోమ్ అయితే మనకి యాప్ స్క్రీన్ ఉంటుంది. యాప్ స్క్రీన్ అంటే 2 ఫింగర్స్తో పైకి స్వైప్ చేయాలి. దీని అంతకంటే ముందు మీరు ఐటమ్స్ మీద ఇప్పుడు సెట్టింగ్స్ ఉంది. Page 1 of 8 selected. ఇదిగో నేను స్వైప్ చేస్తాను లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్కి స్వైప్ చేస్తాను. Settings and pager. Double tap to activate. Double tap and hold to long press. Actions available. Use tab with 3 fingers to view. ఇంకా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలంటే దీని మీద మీరు 5 బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తారు కదా. 5555 టైప్ చేయాలంటే మరి 55 స్పీడ్గా కొట్టాలనుకుంటే 55 2 టైమ్స్ అంటే ఈ సౌండ్ ఎలా వచ్చిందో సేమ్ అట్లానే మీరు డబుల్ టైప్ చేస్తే మీకు ఐటమ్ అయితే ఓకే అవుతుంది. డబుల్ టైప్ చేస్తాను చూడండి. Page 1 of 8 యాప్ దగ్గరికి వచ్చాను. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. Double tap to activate. Double tap and hold to long press. మీకు సౌండ్ అయితే వినిపించే ఉంటుంది. Settings. Search set. On the Apple and Andy. Samsung account. అది సెట్ నా శాంసంగ్ అకౌంట్. Connections. Wi-Fi Bluetooth SIM manager. వైఫై బ్లూటూత్ సిమ్ మేనేజర్. Connected devices. Quick share Android Auto. 3 of modes and routines. Sounds and vibration. సౌండ్స్ అండ్ వైబ్రేషన్ రింగ్టోన్ సౌండ్. Modes and routines. ఇలా అయితే ఐటమ్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు మనం. One UI home. Double tap the talkback menu. ఓకేనా? Showing items 1 to talkback menu. Text. Talk. Wait. Text. Braille cancel. Talkback. And. ఓకే, ఇది చిన్న వీడియో మాత్రమే. నేను పార్ట్ 3లో పార్ట్ 3 నుంచి టాక్ బ్యాక్ మెన్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. టాక్ బ్యాక్ మెన్యూలో ఈ ఆప్షన్స్ ఉంటాయి. ప్రొఫైల్ ఇంజిన్స్ ఎలా ఉంటాయి, ADTS యూజ్ చేసుకోవాలి, నేను పార్ట్ 3లో చెప్తాను. అంతవరకు బాయ్ బాయ్. నా వీడియోలు అలాగే వీక్షిస్తూ ఉండండి. ఈ నేను పెట్టుకున్న టార్గెట్, నేను ఏది చేయాలనుకున్నానో అది ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను తప్పనిసరిగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బైనెట్ టెక్ విజన్ ఫర్ బ్లైండ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.